నమస్కారం గురువుగారు. నమస్కారం. మనం చూసుకున్నట్లయితే దీపావళి అయిపోయిన తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసంలో మనం ఏ చిన్న అంటే పూజ చేసినా శివయ్యకి విశేషమైన ఫలితాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసం వస్తుంది కాబట్టి శివతత్వం గురించి, శివ కుటుంబం గురించి మా ప్రేక్షకులకి వివరిస్తారా? ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కృత్తిక నక్షత్ర సమేతంగా చంద్ర తేజము కలిసి రావటంతో మనకు ఈ ఋతువు కూడా చల్లటి వాతావరణం ఉండటంతో దీపకాంతులతో చేసుకునే పండుగలే దీపావళి నుండి కార్తీక మాస దీపారాధన వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఈ వాతావరణం అంతా చెమ్మగా ఉండటము, వర్ష ఋతువు కావడం వలన అందరికీ అనేక రకాల వైరస్ల ద్వారా అనారోగ్య దోషములు రావటం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ సమయములలో దీపాలను వెలిగించుకోవటము, దీప ఆరాధనలు చేసుకోవటము, దీప జ్యోతి ఆరాధన చేసుకోవటము ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కార్తీక దామోదరుడు అనే తత్వముతో శివ కేశవులను ఆరాధించటమే ముఖ్యమైన పద్ధతి. శివకేశవులు ఏకమై ఉన్న మాసమే ఆ అనుగ్రహము జ్యోతి ద్వారా మనం ఏదో నిప్పు వెలిగించిన వెంటనే అదే వెలగదు. ప్రమిద ఉండాలి, ప్రమిదలో నూనె పొయ్యాలి, వత్తి వేయాలి, దానికి అగ్నిని వెలిగించాలి. ఇన్ని త్రిశక్తులు కలిస్తేనే ఒక దీపం అనేది వెలుగుతుంది. అలాగే ఆ త్రిమూర్తి తత్వముతో ఉండేది దీపం. దీప జ్యోతి పరబ్రహ్మ అన్నారు. కాబట్టి మనం ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా దీపాలను ఆరాధించటం, ఆత్మజ్యోతిని ఆరాధించటం, ప్రతి ఆత్మలో పరమాత్మ ఉంది అని గుర్తించటం, ఆ పరమాత్మే జ్యోతి స్వరూపంగా, జ్యోతి మన బయట కనిపిస్తుంది కానీ ఆత్మలో ఎక్కడ ఉంటుందండి అని చాలామందికి రకరకాల అనుమానాలు ఇవన్నీ వస్తుంటాయి. జ్యోతి లేకుంటే మనకు స్వప్న దర్శనాలు ఉండవు. స్వప్నంలో మనం ఎక్కడెక్కడో విహరిస్తున్నాం. మన ఆధీనంలో మన దేహం ఉండదు, మనసు ఉండదు. కన్ను మూస్తే మరణం. ఆ శివుడిలోకి శివమయం లయం అయిపోతూ ఉంటాం. మరుసటి రోజు కన్ను తెరిస్తేనే జననం, లేకుంటే మరణం. శివం ఉన్నంత వరకే ఈ దేహము అన్ని రకాలుగా జీవనము సాగుతుంది. ఈ జీవం రకరకాలుగా ప్రవర్తిస్తుంటుంది. లీలా వినోదముతో ఆ శివం తాండవం చేస్తూ ఉంటుంది. శివం పక్కకు తప్పుకుంటే ఈ దేహం శవం. ఎందుకు పనికిరాదే ఈ శవాన్ని తీసి పడేయండి అని 24 గంటల లోపల నుండి ఎప్పుడెప్పుడు ఈ బాడీని తీసుకుపోయి బయట పడేద్దామా అని బంధువులు కానీ, ఎవరైనా కానీ, మిత్రులు కానీ ఆలోచనలోనే ఉంటారు. కానీ అయ్యో, నాకు ఇష్టమైన వ్యక్తి ఇంకొక 10 రోజులు, నెల రోజుల పాటు ఇంట్లో ఉండాలి, మేము వదులుకోము అని ఎవరు చెప్పరు కూడా. కాబట్టి అక్కడ గుర్తింపు ఉన్నది, నీలో ఉన్న శ్వాస ధ్యాస అదే శివం. ఆ ప్రాణవాయువే శివంగా మనం గుర్తించుకోవాలి. మనలోనే కాదు, ప్రతి ఒక్కరిలో శ్వాస నిశ్వాసలే కాళహస్తీశ్వరుడై మనలో ప్రవాహ శక్తిగా ఉన్నాడు. ప్రాణం అనేది శివం. కాబట్టి మనం శివం అనేది ఎదుటి వారిలో కూడా గుర్తించాలి. ఏదో ఎదుటి వారిని శత్రువులుగా చూడటము, రకరకాలుగా ఆరాటాలు పోరాటాలతో వారిని దెప్పిపొడవటము, వారిని నొప్పించటము, ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. మృగాలకు మనకు తేడా ఉండదు. కాబట్టి ఈ ఆత్మజ్యోతిని దర్శించుకోవాలి అంటే మనం నిద్రపోతున్నప్పుడు కలలో ఒక తెర అనేది మనో నేత్రంతో దర్శించుకుంటున్నాం. ఎవరో వస్తున్నట్టు, బంధువులు వచ్చినట్టు, మనతో మాట్లాడుతున్నట్టు, లేకుంటే ఏ పామో మనకు వెన్నంటి వచ్చినట్టు, కాటేసినట్టు, ఇలా రకరకాలుగా అగుపిస్తుంటాయి. అదే మనోనేత్ర జ్యోతి. అదే ఆ జ్యోతిని దర్శించుకొని మనం ఈ కార్తీక మాసంలో ఆరాధించుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. కార్తీక దామోదరుడిని వేడుకోవాలి. ఓం కార్తీక దామోదరాయ నమః అనుకుంటూ ఆరాధించుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. శుభం.